ఎలక్ట్రల్ బాండ్ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రక్షణ కవచంలా వాడుకొని అవాస్తవాల లావాదేవీలను ఎలక్టరల్ బాండ్ల రూపంలో దాచాడని నిరసిస్తూ ఏఐసీసీ మరియు టీపీసీసీ ఆదేశాల మేరకు గురువారం హన్మకొండ పట్టణంలోని నక్కలగుట్ట ఎస్బీఐ బ్యాంక్ యందు హన్మకొండ జిల్లా కాంగ్రెస్ నాయకులు ధర్నా నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిజంగా కూడా ప్రజాస్వామ్యానికి ఒక మంచి పరిణామం. మరి ఎలక్ట్రల్ రోల్స్ అనేటివి అన్ని పార్టీలకు కలిపి 12,000 కోట్లు ఉంటాయి. ఒక్క బీజేపీకి ఈ 10 ఏళ్ల అధికారంలో వచ్చిన బీజేపీకి 26,000 కోట్లు ఉన్నాయి. ఇది చెల్లదు అని నిషేధించి వాటి పూర్తి వివరాలు ప్రజల్లోకి వెల్లడించాలి, సుప్రీంకోర్టు తెలియపరచాలి అని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎస్బీఐ మీద ఒత్తిడి తెచ్చి దీని 30వ తారీఖు ఎలక్షన్ల తర్వాత మేము వివరాలు వెల్లడిస్తామంటే ఈ లోపు ఎవరిని మోసం చేసి ప్రజలను మరోసారి మోసం చేసి అడ్డదారిలో అధికారం రావడానికి చూస్తున్నారు. దయచేసి ప్రజలారా మీరు గమనించాలి, ఈ యొక్క బీజేపీ అనేది అతి భయంకరమైన ఆర్థిక నేరస్తుల పార్టీ అనేది నేను చెప్తున్నాను. బాబు దయచేసి ఫ్లో పోతుంది. అతి భయంకరమైన ఆర్థిక నేరస్తుల పార్టీ ఇది బీజేపీ. ఎందుకంటే ఆదాని అంబానీ లాంటి వాళ్లకు పేదలని కడుపు కొట్టి వాళ్లకు దోచిపెట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ. మీరు ఆలోచించండి, వీళ్ళు చేసిన ఏమైనా ఉన్నాయా అంటే చెప్పమనండి. ఏమి ఉండయి. సెంటిమెంట్గా ఛాయ్ వాళ్ళ ఛాయ్ అమ్మిండట, లేదంటే ఎలక్షన్లు రాగానే పాకిస్తాన్ గుర్తొస్తుంది, లేకపోతే కాశ్మీర్ గుర్తొస్తుంది, లేదంటే రాముడు గుర్తొస్తాడు. మరి రాముడు అంటే ఎవరికి భక్తి లేదో ఒకరు చెప్పండి. మాకు మేము మెడలు వేసుకునే తిరుగుతాం రాముడిని, మాకు భక్తి లేదా? మీరు కొత్తగా చెప్పేది ఏమున్నది? మీరు చేసింది ఏంటిది దేశానికి చెప్పండి. సామాన్యులకు చేసింది ఏందో అది చెప్పండి. ఎలక్షన్లకు రాండి. మీరు చేసిన ఏమి లేవు. మీరు చేసిన ఏమన్నా ఉన్నాయంటే బిఎస్ఎన్ఎల్ని ఖతం చేసిండ్రు, ఆదాని అంబానీ లాంటి వాళ్ళకు జియో ఫోన్ బిఎస్ వాటి లాంటి కోసము బిఎస్ఎల్ని తొక్కి పారేసిండ్రు. అదేవిధంగా ఎల్ఐసిని తొక్కేసిండ్రు, అదేవిధంగా రైల్వేని తొక్కేస్తున్నారు. ప్రైవేటిజం చేసుకుంటూ మీరు పబ్బం గడుపుకుంటూ కేరుకు కాషాయ వస్త్రాలు వేసుకొని మేము పెళ్లి చేసుకోలేదు, మాకు పిల్లలు లేరు, మేము మొత్తం దేశభక్తులం మేము మాత్రమే అని చెప్పి నల్లధనం తీసుకొస్తా అని చెప్పి బ్యాంకులలో దొంగల తిరిగా నల్లధనాన్ని డిపాజిటర్ రూపంగా తీసుకొని ఆర్థిక నేరస్తులుగా చరిత్రలో మిగిలిపోయిన మీరు ఇవాళ ప్రజలకు జవాబు చెప్పాలి. మీరు ప్రజలకు జవాబు చెప్పి ఆ యొక్క బాండ్లని ఇరుక్క ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళ పేరు చెప్పిన తర్వాతనే ఎలక్షన్లలో ఓటు అడిగే హక్కు మీకున్నది. లేని ఎడల ప్రజలకు పిలిపిస్తున్న ఈ బీజేపీ